హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్కెట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం షేర్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి, అండ్ మనం అందులో మనీ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? అన్ని కంపెనీలకి వాటి బిజినెస్ రన్ చేయడానికి మనీ అవసరం. కానీ కొన్నిసార్లు ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ని సెల్ చేయగా వచ్చే ప్రాఫిట్స్తో వర్కింగ్ క్యాపిటల్స్ యొక్క అవసరాలను తీర్చడానికి ఆ మనీ సరిపోదు. అందువలన ఆ కంపెనీ మనలాంటి నార్మల్ పీపుల్స్కి తమ కంపెనీలో డబ్బులు పెట్టమని ఇన్వెస్ట్ చేస్తాయి. సో దాని ద్వారా ఇన్వెస్టర్స్కి ఆ కంపెనీ సంపాదించే లాభాలలో షేర్ని పొందుతారు. వై అండ్ వెన్ ద స్టాక్ మార్కెట్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? సో ఎందుకు స్టాక్ మార్కెట్స్ని ఎస్టాబ్లిష్ చేశారంటే, ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ని రైజ్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచడానికి, స్టాండర్డైజ్డ్ ట్రేడింగ్ కోసం. స్టాండర్డైజ్డ్ ట్రేడింగ్ అంటే అంతటా కూడా సేమ్ వేలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టైం ఫ్రేమ్ అండ్ ప్రైస్ ఫార్మాట్ అనేది సేమ్ ఉండేలా క్రియేట్ చేశారు. మెయిన్లీ స్టాండర్డైజ్డ్ ట్రేడింగ్ ఎందుకంటే, ఓల్డెన్ డేస్లో మాన్యువల్ ట్రేడింగ్ జరిగేది, డీల్స్ వర్పల్లో జరిగేవి, సెటిల్మెంట్స్ కూడా చాలా స్లోగా ఉండేది, ఇంకా చాలా ఫ్రాడ్స్ జరుగుతుండే. కానీ స్టాండర్డైజ్డ్ ట్రేడింగ్ వల్ల మొత్తం కూడా డిజిటలైజ్ అయ్యి ఆన్లైన్గా మారింది. ఫిక్స్డ్ రూల్స్, ఎలాంటి ఫ్రాడ్స్ కూడా జరిగే అవకాశం కూడా లేదు. అండ్ ఇయర్ 1602లో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఆమ్స్టర్డామ్లో ఎస్టాబ్లిష్ జరిగింది. సో దాని తర్వాత ద ఫస్ట్ అఫీషియల్గా స్టాక్ ఎక్స్చేంజ్ అనేది డచ్ ఇండియా కంపెనీ వారు ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆ కంపెనీ ప్రజలకు షేర్స్ని ఇష్యూ చేసింది. ఇంకా దీనిని మోడర్న్ స్టాక్ మార్కెట్ పుట్టుకగా భావిస్తారు. లేట్ 1600 అంటే 1600 చివరి సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్లోని లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఆ తర్వాత ఇయర్ 1792లో యుఎస్లోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ 24 స్టాక్ బ్రోకర్స్తో వాల్ స్ట్రీట్లోని బటన్ వుడ్ చెట్టు కింద సమావేశమై బటన్ వుడ్ అనే అగ్రిమెంట్తో స్టార్ట్ చేశారు. అండ్ ఇది యుఎస్లోని వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ పవర్ఫుల్ ఫైనాన్స్ ఎక్స్చేంజ్గా మారింది. కాకపోతే మన ఇండియాలోని ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది ఏషియాలోని అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ 1992లో NSEని కూడా స్టార్ట్ చేశారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. హూ కీప్ ఇట్ సేఫ్? సో వీటిని ఎవరు సురక్షితంగా ఉంచుతారంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో స్టాక్ మార్కెట్స్ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇది ఇన్వెస్టర్స్కి ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. హౌ ద స్టాక్ మార్కెట్స్ వర్క్స్? స్టాక్ మార్కెట్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, కంపెనీ షేర్స్ని సెల్ చేస్తుంది అండ్ ఇన్వెస్టర్స్ ఆ షేర్స్ని బై అండ్ సెల్లింగ్ చేస్తారు. బ్రోకర్స్ లేదా ట్రేడింగ్ యాప్ని యూజ్ చేసి స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్స్ని బయింగ్ ఆర్ సెల్లింగ్ చేస్తారు. అండ్ ఎలా పీపుల్స్ మనీ ఎర్న్ చేస్తారంటే, ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తక్కువ ధరలో కొని ఎక్కువ ధరకి అమ్మినప్పుడు అలా క్యాపిటల్ గెయిన్ని పొందుతారు. అండ్ డివిడెండ్స్ రూపంలో ప్రాఫిట్ కూడా వస్తుంది. వై షుడ్ యూ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్? సో ఎందుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 2 పాయింట్స్ చెప్తా. టు గ్రో యువర్ వెల్త్, టు బీట్ ఇన్ఫ్లేషన్. సో ముందుగా టు గ్రో యువర్ వెల్త్ ఎందుకు అంటున్నానంటే, హిస్టారికల్గా చూసుకుంటే స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక సేవింగ్స్ FD కంటే ఎక్కువ రిటర్న్స్ని అందించింది. ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్లో క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్ని కూడా ఇస్తుంది. ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్లా జనరేట్ చేసుకోవచ్చు. ఒక మంచి రీసెర్చ్ చేసి, ఎలా అంటే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్తో రీసెర్చ్ చేసి ఒక స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇందులో వచ్చే లాభాలు మరి ఇంకే ఇన్వెస్ట్మెంట్లోనూ రావు. టు బీట్ ఇన్ఫ్లేషన్. ప్రతి సంవత్సరం మనీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ఆన్ అండ్ యావరేజ్గా ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 7.5% అరౌండ్గా ఉంది. ఎగ్జాంపుల్, ప్రజెంట్ ఒక ఐటమ్ కాస్ట్ అనేది 100 రూపీస్ ఉన్నట్లయితే అది 5 years తర్వాత అదే ఐటమ్ వాల్యూ 143 అరౌండ్ అవుతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. అంటే మీరు సేవ్ చేసుకున్న డబ్బుని ఏం చేయకుండా అలానే బ్యాంక్ అకౌంట్లో ఉంచినట్లయితే మీరు 7.5% అరౌండ్గా నష్టపోతారు. సో అలా నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
సో ఆ మనీని మీరు ఇన్వెస్ట్ చేయాలి అండ్ చాలా బెనిఫిట్స్ని పొందుతారు. సో ఆపర్చునిటీస్ని మిస్ అవ్వకండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో జిరోదా డీమ్యాట్ అకౌంట్ని ఫ్రీగా ఓపెన్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.